నమస్తే, నేను మీ బీబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా చూద్దాం. బుధవారం నాడు నామినేషన్ వేసిన ఉగ్ర నరసింహారెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అబ్బబ్బా ఇదేమి జనం అంటూ పోటెత్తిపోయారు. దాదాపు నామినేషన్ రోజే ఉగ్ర గెలుపు ఖాయమంటూ పలువురు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. నామినేషన్ వేసేందుకు స్థానిక అమరావతి గ్రౌండ్స్ నుంచి ఉదయం 10 గంటలకు ఉగ్ర నరసింహారెడ్డి బయలుదేరి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ మధ్య నామినేషన్ కేంద్రానికి చేరుకున్నాక మధ్యాహ్నం 2 గంటల సమయం పట్టింది. టోటల్గా కనిగిరిలో ఈ నామినేషన్ కార్యక్రమం ఉప్పొంగిన తరంలా జనం ఉగ్ర వెంట దూసుకు వచ్చారు. ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్కు తరలి వచ్చిన తెలుగుదేశం శ్రేణులు, జన సైనికులు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలతో కనిగిరి పట్టణం దద్దరిల్లింది. మండు టెండల్లో కనిగిరి పట్టణం మీద ఈ నేషనల్ హైవే 565 రహదారితో పాటు కనిగిరి పట్టణంలో ఈ జనం అనేది పోటెత్తిపోయారు. తన కారుపై ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎండలోనే నిలబడి ర్యాలీలో ప్రయాణిస్తూ ప్రజలందరికీ అభివాదనం చేస్తూనే ర్యాలీ కొనసాగించారు. ఉగ్ర నరసింహారెడ్డి పక్కన కేటీఆర్ విద్యా సంస్థల అధినేత కుందూరు తిరుపతి రెడ్డి, కాపు సంఘ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి పిడుగు బాబురావులు ఉన్నారు. అలాగే మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచార రథంపై ఉండి ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఉగ్ర వెంట ప్రజలు అశేషంగా ప్రయాణించారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్ నుంచి పామూరు బస్టాండు ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు కొత్తూరు దగ్గర ఉన్నటువంటి మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద నుండి పామూరు బస్టాండు నుండి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర జనాలు ప్రజలు తండోపతండాలుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే 3 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఈ ర్యాలీ ప్రారంభమైనటువంటి అమరావతి గ్రౌండ్ నుంచి పామూరు బస్టాండు, ఉప్పు రోడ్డు, ఒంగోలు బస్టాండు, బొడ్డు చావిడి, ఎంఎస్ఆర్ రోడ్, నాస్ సెంటర్, ఎస్బీఐ సెంటర్, వైఎస్ఆర్ రోడ్, కోర్టు సెంటర్ల మీదుగా నామినేషన్ వేసేటువంటి కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు 3 గంటల వరకు సమయం పట్టింది. మధ్యాహ్నం ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆర్డీఓకు అందజేయడం అయితే జరిగింది ఈ ఉగ్ర నరసింహారెడ్డి. ఈయన వెంట కుందూరు తిరుపతి రెడ్డి మరియు పలువురు నాయకులు ఉన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి ఇప్పటికే కనిగిరిలో పలుమార్లు రోడ్ షోలు మరియు ప్రచారం చేసినప్పటికీ నామినేషన్ రోజు ఉగ్రాకు అభిమానులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో తరలి రావడం అయితే జరిగింది. దారి పొడవున ఉగ్ర నరసింహారెడ్డిపై, చంద్రబాబుపై, మాగుంట శ్రీనివాసరెడ్డిపై, పవన్ కళ్యాణ్పై, బీజేపీ అధినాయకత్వంపై భారీగా నినాదాలు చేసుకుంటూ నామినేషన్ కేంద్రానికి తోడుగా జనాలు, ప్రజానీకమైతే ఉగ్ర వెంట ఉన్నారు. తన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృతజ్ఞతలు మరియు అభినందనలు అయితే తెలియజేశారు. నామినేషన్ పత్రాలకు తరలి వచ్చిన జనాన్ని చూసి అయితే ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు దాదాపు ఖాయమైపోయిందని కనిగిరి ప్రజలైతే పేర్కొనడం అయితే జరిగింది. అదే ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంలో కొత్తగా లేటెస్ట్గా సాగుతున్నటువంటి విస్తృత చర్చ.